జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలోని భువనగిరి పార్లమెంట్ బీజేపీ పార్టీ లీగల్ సెల్ కన్వీనర్ జె విజయ్ నాయక్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ కె సునీల్ గౌడ్ మాట్లాడుతూ భువనగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బుర్ర నరసయ్య గౌడ్ను గెలిపించాలని, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో గతంలో ఎంపీగా చేసిన అనుభవం ఉన్న వ్యక్తి ఈసారి బీజేపీ పార్టీ నుండి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన తెలిపారు. భారతదేశానికి నరేంద్ర మోడీ ప్రధానిగా ఉండడం అవసరం. ఇతర దేశాలు కూడా భారతదేశం చేసిన సేవలు మోదీని కొనియాడుతున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి గెస్ట్ ఆఫ్ ఆనర్ ఇబ్రహీంపట్నం భారత అసోసియేషన్ అధ్యక్షులు నారాయణల అంజన్ రెడ్డి, న్యాయవాది పరిషత్ రంగారెడ్డి జిల్లా వైస్ చైర్మన్ ఏ శ్రీనివాస్ కుమార్, న్యాయవాది పరిషత్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ముద్దం వెంకటేశం, భారతదేశం ఇబ్రహీంపట్నం వైస్ ప్రెసిడెంట్ సీనియర్ న్యాయవాది ఏ రమేష్ కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు. పేరు విజయ్ నాయక్, భువనగిరి లీగల్ సెల్ కన్వీనర్ని. సో ఈనాటి ప్రెస్ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ వైస్ చైర్మన్ సునీల్ గౌడ్ గారికి, మరియు బార్ అసోసియేషన్ ఇబ్రహీంపట్నం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అంజన్ రెడ్డి అన్నగారికి, మరియు వైస్ ప్రెసిడెంట్ రమేష్ అన్న గారికి, మరియు న్యాయవాది పరిషత్ రంగారెడ్డి జిల్లా వైస్ ప్రెసిడెంట్ సీనన్న గారికి, మరియు జనరల్ సెక్రటరీ ముద్దం వెంకటేష్ అన్న గారికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనకున్న అవగాహన ప్రజలకు తెలియజేస్తూ మనం దేశం కోసం మన వంతు పాత్ర ఏ విధంగా మనం నిర్వహించాలి అన్నప్పుడు ప్రతిరోజు మనం చేసే న్యాయ సేవలతో పాటు అక్కడ జరుగుతున్న లోటుపాట్లు, దేశానికి జరుగుతున్న అన్యాయము, న్యాయం చేయగలిగే నాయకుడు ఎవరు అని నిర్ణయించడంలో అవగాహనతో ఉంటాం. కాబట్టి మన వంతు సహాయంగా ఈరోజు భారతదేశానికి ఎవరైతే బాగుంటుంది, మన భవిష్యత్తును ఎవరైతే తీర్చిదిద్దగలుగుతారు అనే విషయాన్ని చెప్పగలిగే వ్యక్తులుగా మనం న్యాయవాదులం ఎవరికి చేయిస్తే బాగుంటుంది అని ఒక చర్చ వచ్చి, తద్వారా మన భారతదేశం పార్లమెంటరీ స్థాయి ఎలక్షన్స్లో ప్రత్యక్షంగా మనం ఖచ్చితంగా ఉండి భారతదేశానికి తోడ్పడగలిగే మోడీ యొక్క నాయకత్వాన్ని బలపరచడానికి నిర్ణయం తీసుకొని ఇక్కడికి అందరం సమావేశమై, ఈ సమావేశం సాక్షిగా మేము భారతదేశానికి అభివృద్ధి చేసే నాయకుడు ఎవరంటే మోడీ గారు అనే నిర్ణయాన్ని ప్రతి ఒక్క పౌరునికి మనం తెలియజేయాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్నాం. మాకు తెలిసిన విషయాలను ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. మోడీ వస్తే ఏం చేస్తారు అని అంటే, ఆల్రెడీ ఒక 10 సంవత్సరాల నుంచి మనం చూస్తున్న అభివృద్ధి కానీ ప్రక్రియనే కానీ ప్రతి ఒక్క సామాన్య ప్రజలకు కూడా అర్థమైంది. ఇప్పుడు నెక్స్ట్ మా తరఫు నుంచి మేము చెప్పగలిగేది యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి చెప్తాము. దాన్ని కూడా ఎన్నో రకాలుగా అపోహలు సృష్టించి ప్రజల్లో భయభ్రాంతులను గురి చేస్తున్న ఈ రాజకీయ నాయకులు చెప్పేది అంతా అబద్ధం. యూనిఫామ్ సివిల్ కోడ్ ప్రతి ఒక్క భారతీయునికి అవసరమైన విధంగా మనం లాయర్లం ఖచ్చితంగా ప్రజలకు తెలియజేయాలి. తద్వారా మన మోడీ గారిని ఎన్నుకుంటే దాన్ని ఖచ్చితంగా మనకు యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చి ఒకటే భారతదేశం, ఒకటే చట్టం, ఒకటే న్యాయం అనే నినాదాన్ని భవిష్యత్ తరాలకు ఈరోజే నాంది పలకాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ భువనగిరి పార్లమెంటరీ స్థానం నుంచి బీజేపీ తరఫు నుంచి పోటీ చేస్తున్నటువంటి బుర్ర నరసయ్య గౌడ్ గారికి ఓటు వేసి అతన్ని గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను. స్వాగతం పలుకుతూ, దేశం కోసం, ధర్మం కోసం కంపల్సరీ మనం ఈ గత 2 టర్ములుగా, గత 10 ఏళ్ళుగా మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి వారిని దేశ అభివృద్ధిలో మనం కళ్ళ ముందు కనిపిస్తున్న దేశ అభివృద్ధి మనం చూస్తున్నాం. వచ్చే 5 ఏళ్లలో 400కు పైగా సీట్లు వస్తే దేశ భవిష్యత్తును, మన భావితరాల భవిష్యత్తును, దేశ పురోగతి సాధించడంలో ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థల్లో 3వ స్థానాన్ని సాధించే విధంగా మనం మోదీ గారు ప్రయత్నం చేస్తున్నారు. వారి టీం అందరు కలిసి దేశ భవిష్యత్తు కోసం, మన ధర్మం కోసం, మన సనాతన ధర్మం మీద ఈ మధ్యలో జరుగుతున్న దాడిని మనం ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరం చూస్తున్నాం సోషల్ మీడియా ద్వారా. తర్వాత ఈ ఎలక్షన్ కంటే ముందు నుంచి గిట్లా ఎలక్షన్ సంబంధం లేకుండా గిట్లా చాలామంది మన హిందూ సమాజం పైన, మా సనాతన ధర్మం పైన ఈ దాడి జరుగుతుంది. దాన్ని అన్నింటిని మనం నిర్మూలించి మన సనాతన ధర్మాన్ని, అదేవిధంగా మన భారతదేశ పూర్వత్వాన్ని, ఎవరి ప్రపంచ గురువు స్థానాన్ని పొందాలంటే కంపల్సరీ మనం ఈసారి
మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలి. వారి కోసమని వారు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. వారిని బలపరచాలంటే మన స్థాయిలో మనం ప్రత్యక్షంగా పరోక్షంగా అందరూ ఈ ఎలక్షన్లో భాగస్వామ్యం అయ్యి వాళ్ళ ఇక్కడి ఇబ్రహ్మణం అదేవిధంగా భువనగిరి నియోజకవర్గం సంబంధించింది మనం బీజేపీ అభ్యర్థి గౌరవ శ్రీ బూర నర్సయ్య గౌడ్ గారిని మనం బలపరిచి వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి మన దేశ భవిష్యత్తులో మన భాగస్వాములు అయ్యే విధంగా మనం ప్రయత్నం చేయాలి. అందుకోసం కె సునీల్ గౌడ్ ఈరోజు ఎన్నికల ప్రచార నిమిత్తం ఈరోజు ఇక్కడ భువనగిరి కాన్స్టిట్యున్సీ ఇబ్రాహీంపట్నం రావడం జరిగింది. దీంట్లో భాగంగానే ఈరోజు మిత్రుడు అంజన్న ప్రెసిడెంట్ గారు మరియు వైస్ ప్రెసిడెంట్ గారు మరియు సెక్రటరీ న్యాయవాద పరిషత్ మరియు శ్రీనివాస్ గారు మరియు విజయ్ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ మరియు న్యాయవాద మిత్రులు మరియు నాతోని హైకోర్టు నుంచి వచ్చిన న్యాయవాదులు మరియు మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో మేము భారతీయ జనతా పార్టీని బలపరచడానికి క్యాంపెయినింగ్ చేయడం జరుగుతున్నది. దానిలో భాగంగా ముఖ్యమైన విషయం ఏంటంటే మోడీ గారు ఈ 10 సంవత్సరాలలో చేసినవి ఏంటి, దానితోని మనకు ఆయన ఇంకా ఒక 5 years చేస్తే ఇంకా మనకి ఏమేమి లాభాలు జరుగుతాయి ఈ దేశానికి. ఇంతకుముందు 60 సంవత్సరాలు చేసింది ఒక ఎత్తు, లాస్ట్ 10 years చేసింది ఇంకొక ఎత్తు. సో దాన్ని కొన్ని పార్టీలు వేరే విధంగా అపోహలు సృష్టించి ఆయనను డిస్టర్బ్ చేయడానికి ఏదేదో చిన్న చేస్తున్నారు. అవన్నీ కూడా ఏమీ జరగవు, అవన్నీ కొట్టుకుపోతాయి. ఇది మోడీ గారి ప్రభంజనం. అబ్కీ బార్ 400 పార్ ఫిర్ ఎక్ బార్ మోడీ సర్కార్ ఏదైతే ఉందో ఇది 100% జరుగుతుంది. ఆ విషయంలో ఆయన ఏవైతే ఈ ప్రయోజనాలు ఉన్నాయో లోన్ అని చెప్పేసి ఇలాంటి చాలా స్కీమ్స్ ఉన్నాయి. సో ఇలాంటివి మేము ప్రచారం నిమిత్తము ఇక్కడ కోట్లకి కాకుండా మేము విలేజెస్లో వెళ్ళి డోర్ టు డోర్ డిస్కస్ చేసినప్పుడు కూడా మోడీ గారు మాకు తెలుసు, కరోనా ఉన్నప్పుడు ఆయన ఏమి చేశాడో దాన్ని మొత్తం మాకు ప్రాక్టికల్గా మాకు ఎక్స్పీరియన్స్ అయింది. 2 సబ్కే సాత్ సబ్కా వికాస్ और సబ్కా విశ్వాస్. అయితే మనమే చూస్తున్నాము లాస్ట్ 10 yearsలో బాంబ్ బ్లాస్ట్లు ఎన్ని అయినాయి, కాశ్మీర్లో ఎన్ని అల్లర్లు జరిగినాయి, ఇవన్నీ మనకు నిదర్శనం. అప్పుడు వాళ్ళు ఎప్పుడో చేశారని చెప్పేసి ఈ 10 yearsలో ఎప్పుడు కూడా అలాంటివి జరగలేదు. సో ఆయనని బదనాం చేయడానికి కొన్ని డిస్కషన్స్ జరుగుతుంటాయి, బట్ అదంతా ఏమీ లేదు. మనకు ఇంకొకసారి ఆయన ప్రధానమంత్రిగా ఉంటే మనం 5th పొజిషన్ నుంచి 3rd పొజిషన్కి వస్తాము. అదేవిధంగా స్కిల్ మోటివ్ ఏదైతే ఉందో, మేక్ ఇన్ ఇండియా ఉందో, ఇలాంటి మనం చెప్పుకోరాని ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్కసారి ఆ ప్యాంప్లెట్ చూస్తే కాకుండా ఒక డాక్టర్గా కూడా మీకు సేవలు అందిస్తాడు.